ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితులకు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొంచున్నాము. మరొకసారి మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొంచున్నాము. 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ రోజున మేమందరం కూడా మా యొక్క ప్రయాస వ్యర్థం కాకుండానట్లు మా యొక్క ప్రయాసకు తగినటువంటి ఫలము ఆత్మల రక్షణ అని తెలియచేయటానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నటువంటి వారున్నాం. మేము ఎవరికి రాయబారులము అంటే క్రీస్తుకు రాయబారులము ఉన్నాం. ప్రియులరా, మరి ఎవరితో సమాధాన పడాలి మనం అందరం అంటే దేవునితో సమాధాన పడవలసినటువంటి వారు ఉన్నాం. కనుక ఇప్పుడు దేవునితో సమాధానం మరి మానవునికి లేదా అంటే లేదనే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే దేవుని దగ్గర మనకు మంచి సంబంధం అనేది లేదు. దేవుడు మహాపరిశుద్ధుడు, మానవుడైతే మహాపాపి అని దైవ గ్రంథాన్ని మనం చూస్తున్నాం. ఘోరమైనటువంటి పాపి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటూ మనం చూస్తున్నాము. అంతేకాదు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీ మార్గములు వేరు, నా మార్గములు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. భూమికి ఆకాశం ఎంత ఎత్తులో ఉందో మీ తలంపుల కంటే, మీ యొక్క ఆలోచనల కంటే నా యొక్క తలంపులు, నాకు ఆలోచనలు అంత ఎత్తులో ఉన్నవి అంటూ మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారుగున్నారు. కనుక ఈ రోజున మనము దేవునితో సమాధాన పడాలంటే పాపరహితమైనటువంటి జీవితం కావాలి. అందుకే భక్తుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. పాపసహితునిలో నుంచి పాపరహితుడు పుడితే ఎంత మేలు, అలాగ ఎవడును పుట్టనేరడు అంటున్నాడు యోబు. అంటే మానవులందరూ కూడా పాపసహితులు అని రాయబడింది. మరి దేవుడైతే పాపము లేనటువంటి వాడు. దేవుడు మహాపరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ దేవుని యొక్క దూతలు దివారాత్రము ఆయన్ని పొగడుతూ ఉన్నటువంటి ఉన్నాయి. ఆయన లక్షణము పరిశుద్ధత. కనుక ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ యెషయా గ్రంథం 57:15లో చూస్తే, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు దేవుడు అంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అని రాయబడినటువంటిది ఉంది. మరి మానవుడు ఎవరు అంటే అబద్ధికుడు, దేవుడు ఎవరంటే సత్యవంతుడు అని చూస్తున్నాం. కనుక ఈ దేవునితో మనం సమాధాన పడాలంటే పాపరహితమైనటువంటి జీవితం మనకు ఉండాలి. మరి పాపము తీసివేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినారు. కనుక మనము యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే, యేసును మనకు జీవితంలోనికి ఆహ్వానిస్తే ఆయన సమస్తమైనటువంటి పాపముల నుండి మనల్ని విడిపించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడుదల చేస్తాడని రాయబడింది. ప్రతి పాపమును క్షమిస్తాడని రాయబడింది. కనుక ఈ రోజున మేమందరం కూడా క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని మిమ్మల్ని బతిమాల్చున్నాం. ప్రియులరా,